జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సౌమ్య అవని, నువ్వా? అసలు ఎప్పుడొచ్చా? నువ్వెందుకు రాసావు అవని? ఏం పనులివి? సౌమ్య, పిండొచ్చిందని చెప్పాలి కదా నువ్వు. దిగద్దు, రెస్ట్ తీసుకో. నాకేం కాలేదులే అవని. జరిగిందంతా సౌమ్య చెప్పింది. అసలు దీని నోట్లో నువ్వు గింజ కూడా దాగదు. చెప్పొద్దని చెప్పాను కదా. పిన్నికి అనుమానం వచ్చి ఒట్టు వేయమంది, అందుకే చెప్పానమ్మా. గొప్ప పని చేసావులే. ఎందుకు ఇలా చేసావక్క? నీ జీవితం గురించి మొక్కులు మొక్కడం, పూజలు చెయ్యడం నాకు మామూలే కదా. కాకపోతే ఇంతకుముందు కఠినమైన దీక్షలు చేసేదాన్ని. ఇప్పుడు నిప్పుల గుండం మీద నడిచాను, అంతే తేడా. నువ్విలా చేసినంత మాత్రాన్న నా బతుకు వెంటనే బాగుపడిపోతుందా? లేదంటే మా ఇంట్లో మా గురించి నిజం వెంటనే తెలిసిపోతుందా చెప్పు? అనవసరంగా గాయాలు చేసుకోవడం తప్ప. మన మనసులకైన గాయాలతో పోల్చుకుంటే ఇలాంటి గాయాలెంత? చూడవని, నిజాలు తొందరగా బయటపడొచ్చు, పడకపోవచ్చు. మనం కోరే కోరికలు తొందరగా నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ మనలాంటి అభాగ్యులకు దేవుని మీద ఒక నమ్మకం, ఆశ అయితే ఉంటుంది కదా. అందుకే నిప్పులు గుండంపై నడిచి నా చెల్లెలి కాపురంలో ఎవ్వరూ నిప్పులు పొయ్యకూడదని మొక్కుకున్నాను. గుళ్ళో అత్తయ్యన్న మాటలు నా గుండెల్లో దడ పుట్టించాయి. జాతకం కలిగిన కోడలు మాత్రమే నా ఇంటికి చిన్న కోడలవుతుందని చెప్పిన మాటలు భూతం తరిమినట్టు తరిమాయి. రక్త సంబంధం అయినా, సొంత బంధువైనా జాతకం కలవకపోయేసరికి మా ఇంటి కోడల్ని చేసుకోలేకపోయాం. జాతకానికి మేమంత విలువిస్తాం. అందుకే ఎంతో కాలం తర్వాత నిహారిక మేం కోరుకున్న జాతకంతో మా ఇంటి చిన్న కోడలుగా రాబోతోంది. అందుకే ఆ క్షణాన ఏం చేయాలో తోచక భారమంతా ఆ పరమేశ్వరుడిపైనే వేశాను. ఈ శివరాత్రి నాడు నిహారికను కోడలుగా తీసుకెళ్లిన అత్తయ్య, వచ్చే శివరాత్రి నాడు నిన్ను కోడలుగా తీసుకెళ్లాలని ఆ శివయ్యని వేడుకున్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది. నీ జీవితం బాగుపడుతుందనుకుంటే ఇలాంటి గాయాల్ని భరించడమేంటవని నిన్న ప్రాణమైనా ఇచ్చేస్తా. అక్క, స్టేజ్ మీద జరిగిన అటాక్ విషయం గురించి అమ్మా నాన్నలకు చెప్తుంటే నిహారిక మాటలు నమ్ముతున్నారు గాని నా మాట నమ్మటం లేదు. నాకు మాత్రం ఆ విషయంలో నిహారిక మీద చాలా అనుమానం కలుగుతుంది. నువ్వు కూడా అనుకోకుండా అలా జరుగుంటుందని సమర్థిస్తున్నావు. అవని, ఆ విషయాన్ని మాత్రం నేను వదిలిపెట్టను. ఎందుకు పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు? ఆలోచించకుండా ఎలా ఉంటానవని? నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా అయ్యుంటే? ఏదైనా అంటే? ఏదైనా అదే ఏంటది? చెప్పలేం. చచ్చిపోయి ఉంటేనా? అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఆ ఊహ కూడా నేను భరించలేను. ఇంకెప్పుడు ఆ మాట అనొద్దు. నేనంటే అంత ఇష్టమా? ప్రాణం. అంతకంటే పెద్ద మాట ఇంకేదైనా ఉంటే అది కూడా సరిపోదు. పొరపాటున నేను చనిపోతే ఎలా ఉండగలరు మరి? నీకేదైనా అయితే నేను బతకలేను. ఈ లోకంలో అయినా ఏ లోకంలో అయినా ఇద్దరం కలిసే ఉండాలి. ఏమండి,
ఎవరైనా చూస్తారు. చూడ్ని, ఒక పనైపోతుంది. ఎంతకాలం ఇలా? ఏం మాట్లాడుతున్నారు? అవును మరి, ఇంకేం మాట్లాడాలి? నేను చెప్పుకోలేనప్పుడు కాలమైనా నిజాన్ని చెప్పేయాలి. పరిణామాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. స్టేజి మీద ధైర్యంగా తాళి నువ్వు చూపించినప్పుడు ఎలాగైనా మన గురించి తెలిసిపోవాలని మొక్కుకున్నాను. అవునా? మరి భక్తురాలి గురించి చెప్పేయకపోయారా? భక్తురాలివైనా నువ్వే, భార్యవైనా నువ్వే. మన బంధం ఎప్పటికీ విడిపోదు, ఇలాగే ఉంటుంది. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో. నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో. నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.